వెల్కమ్ టు మై ఛానల్ మైతం. మా మంత్రం యా యంత్రం తా తంత్రం. సులభంగా జ్యోతిష్యం నేర్చుకుందాం. 9వ రోజులో భాగంగా ద్వాదశ భావాలు, వాటి కారకత్వాల గురించి ఈరోజు తెలుసుకుందాం. లగ్న భావం జాతక చక్రంలో ప్రథమ భావం. దీన్ని ఫస్ట్ హౌస్ అని పిలుస్తారు. ఇది అత్యంత ముఖ్యమైన భావం. ఎందుకంటే ఇది వ్యక్తిత్వం, స్వభావం, ఆరోగ్యం, శరీర లక్షణాలు, జీవిత దృక్పథం వంటి అంశాలన్నిటినీ కూడా సూచిస్తుంది. లగ్నభావం యొక్క ముఖ్యమైన కారకత్వాలు: వ్యక్తిత్వం, వ్యక్తి స్వభావం, క్రమశిక్షణ, దృక్పథం, ప్రవర్తన. శరీర లక్షణాలు: శరీరం యొక్క నిర్మాణం, ఆకారం, రంగు, ఆకర్షణీయత. ఆరోగ్యం, జీవన దృక్పథం, ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఎలా చూస్తాడో అతని ఆలోచన పద్ధతులు, అభిరుచులు గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం, సాహసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు. బలహీనతలు: శారీరక లేదా మానసిక బలహీనతలు. జీవిత ఉద్దేశం, స్వాభిమానం, వ్యక్తి గురించి తన అభిప్రాయం, గౌరవం, ఆత్మాభిమానం. ఇవన్నీ కూడా ఈ లగ్నభావం నుంచే మనం తెలుసుకోవచ్చు. తర్వాత ద్వితీయ భావం. ఈ ద్వితీయ భావం వ్యక్తి సంపద, ఆస్తులు, కుటుంబం మరియు భౌతిక సౌకర్యాలు వంటి అంశాలకు సంబంధించింది. దీని ముఖ్యమైన కారకత్వాలు మనం పరిశీలిస్తే: సంపద, ధనం, ఆర్థిక స్థిరత్వం, సంపాదన, ఆస్తులు, భవిష్యత్తు, ఆర్థిక భద్రత. కుటుంబం, జన్మనిచ్చిన కుటుంబం, కుటుంబ సభ్యులతో సంబంధాలు, వంశపారంపర్య సంపద. వీటితో పాటు వాక్చాతుర్యం, మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, వ్యక్తి మాటల్లో ఉన్న అభిరుచి ఏంటి, కమ్యూనికేషన్ పద్ధతులు ఏంటి. అదేవిధంగా భౌతిక సౌకర్యాలు, ఆస్తులు, విలువైన వస్తువులు, దైనందిన అవసరాల కోసం ఉండేటటువంటి వనరులు, వీటి గురించి తెలుసుకోవచ్చు. తర్వాత ఆహారం, ఆహారపు అలవాట్లు, రుచి, ఆసక్తి, విశ్వాసం, సాంప్రదాయ విశ్వాసాలు ఎలా ఉన్నాయి, వ్యక్తి యొక్క నైతిక విలువలు, భక్తి ఎలా ఉంది. వీటితో పాటు భౌతిక, ఆర్థిక మరియు కుటుంబ పరంగా పొందే అభివృద్ధి. అదేవిధంగా సంపదను గౌరవించడం, దాన్ని కాపాడటం, భవిష్యత్తు కోసం దాని వినియోగం. వీటితో పాటు కళలు మరియు దృష్టికోణం. ఈ ద్వితీయ భావం ప్రధానంగా వ్యక్తి యొక్క భౌతిక సాధనాలు మరియు ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. తర్వాత వచ్చేసి తృతీయ భావం, జాతకంలో మూడవదైనటువంటి ఇల్లు. ఇది సాహసం, ధైర్యం, కమ్యూనికేషన్ మరియు చిన్న ప్రయాణాలు వంటి అంశాలను సూచిస్తుంది. ఇది వ్యక్తి యొక్క శక్తి, ప్రయత్నం మరియు ధైర్యానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి భావం. ఈ తృతీయ భావ కారకత్వాలను మనం పరిశీలిస్తే ఇది సహోదరులు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వీళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి. ధైర్యం, సాహసం, ధైర్యం, కొత్త విషయాలను ప్రయత్నించే శక్తి, ఆత్మవిశ్వాసం. కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్, మాటల్లో స్పష్టత, కమ్యూనికేషన్ ఎలా ఉంది. రాతపత్రాలు, కథనాలు, సమాచార మార్పిడి, సృజనాత్మకత. వీరన్నీ కూడా మూడవ భావం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు చిన్న చిన్న ప్రయాణాలు, వీరి యొక్క కృషి, ఈ యొక్క మిత్రులతో ఎలా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, కమ్యూనిటీతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు, మీడియా రంగాలు, ప్రచారం, వార్తలు, సామాజిక మాధ్యమాలు, రిపోర్టింగ్. వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తి స్వంత అభ్యాసాలు, నైపుణ్యాలు. అదేవిధంగా వ్యక్తిగత ఆకాంక్షలు ఎలా ఉన్నాయి. ఈ విధంగా తృతీయ భావం సహోదరులు కమ్యూనికేషన్కు ముఖ్యమైనటువంటి రంగం. వీటి ద్వారా ఆ వ్యక్తి యొక్క ధైర్య సాహసాలను మనం తెలుసుకోవచ్చు. తర్వాత చతుర్థ భావం, ఇది జాతకంలో 4వ ఇల్లు. ఇది తల్లి, గృహము, ఆస్తులు, ఎమోషన్స్ మరియు కంఫర్ట్స్, సుఖ సౌకర్యాలు వంటి అంశాలన్నింటినీ కూడా సూచిస్తుంది. ఇది ముఖ్యంగా వ్యక్తి యొక్క భావోద్వేగ స్థితి, కుటుంబం మరియు శాంతియుత జీవన పరిస్థితులకు సంబంధించినది. ఈ చతుర్థ భావం యొక్క ముఖ్యమైన కారకత్వాలను మనం పరిశీలిస్తే ప్రధానంగా తల్లి, ఆ తల్లితో ఉన్నటువంటి అనుబంధం, ఆ తల్లి ద్వారా ఎటువంటి ఆదరణ ఉంది. అదేవిధంగా గృహం, నివాస స్థలం, ఇంటి సౌకర్యం, సొంతిల్లు, భూమి, ఆస్తులు, ఈ స్థిరాస్తులు, భవనాలు, వ్యవసాయం. వీటితో పాటు వాహనాలు, సుఖ సౌకర్యాలు, వ్యక్తిగత జీవన సౌకర్యాలు, విలాసాలు, గృహ వినియోగ వస్తువులు. ఇటువంటి వాటన్నిటినీ కూడా ఈ చతుర్థ భావం ద్వారా మనం పరిశీలించవచ్చు. తర్వాత భావోద్వేగాలు, ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ స్థితి, ఎమోషన్ ఎలా ఉంది, మానసిక ప్రశాంతత ఎలా ఉంది, అతని యొక్క ప్రాథమిక విద్య ఎలా ఉంది, ఆ అభ్యాసం విధానం ఎలా ఉంది, మానసిక శాంతి ఎలా ఉంది, ప్రశాంతత ఎలా ఉంది, సంతృప్తి ఎలా ఉంది, ఆ కుటుంబ సంప్రదాయాలు, వంశపారంపర్య విలువలు, సంస్కృతి, వాహనాలు, కారు, బైకు వంటి వ్యక్తిగత సౌకర్యాలు.
వ్యక్తిగత స్థలాలు, వ్యక్తిగత గోప్యత. ఈ విధంగా చతుర్థ భావం వ్యక్తి జీవితంలో ఆధారం, భద్రత మరియు భౌతిక సౌకర్యాలతో గాఢంగా ముడిపడి ఉంది. ముఖ్యంగా తల్లితో అనుబంధము, విలాసాలు ప్రధానమైనటువంటిది ఈ భావం. తర్వాత పంచమ భావం జాతకంలో 5వ ఇల్లు. ఇది సృజనాత్మకత, పిల్లలు, విద్య, ప్రేమ మరియు మంచి కర్మ ఫలితాలు వంటి అంశాలన్నిటిని కూడా ఇది సూచిస్తుంది. ఇది ముఖ్యంగా వ్యక్తి యొక్క మానసిక శక్తి, తెలివి మరియు క్రియేటివిటీ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ఈ పంచభావం యొక్క ముఖ్యమైన కారకత్వాలను మనము పరిశీలిస్తే పిల్లలు, సంతానం, ఆ పిల్లల ద్వారా ఎటువంటి ఆనందాన్ని పొందుతాము, ఆ పిల్లలతో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎలా ఉంది, మరియు విద్య, ఉన్నత విద్య, ఈ యొక్క ఇంటెలెక్చువాలిటీ ఎలా ఉంది, మేధస్సు ఎలా ఉంది, లేదా మ్యాథమెటిక్స్ ఎలా ఉంది, ఆ విద్యా ప్రోగ్రెస్ ఎలా ఉంది, అకాడమిక్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రేమ, రొమాన్సు, క్రియేటివిటీ, ఇవన్నిటిని కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. గాంభీర్యం, అసలు ధర్మం, న్యాయం పట్ల గౌరవం, మంచి కర్మ ఫలితాలు. మరి సంతానానికి సంబంధించి సంతాన లక్షణాలు, పిల్లలకు సంబంధించిన ఆనందాలు, బాధలు, అదేవిధంగా హృదయ సంబంధిత ఆరోగ్య సమస్యలను కూడా ఈ భావం ద్వారా మనం పరిశీలించాలి. భావోద్వేగ పరిస్థితులు, తర్వాత ఒక వ్యక్తి యొక్క హాబీలు, ఆటలు, వినోదం మరియు మానసిక ఉల్లాసం, కొత్త విషయాలను ప్రయత్నించే ధోరణి వీళ్ళలో అధికంగా ఉంటుంది. పరిశోధనా రంగం, సృజనాత్మకమైన ప్రయోగాలు చేయటం, వీటితో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం, మతపరమైనటువంటి ధ్యానం, పూజా పద్ధతులు, ఆధ్యాత్మిక ఆలోచనలు ఈ పంచమ భావం ద్వారా మనం పరిశీలించవచ్చు. తర్వాత షష్ఠమ భావం. ఈ జాతకంలో 6వ ఇల్లు షష్ఠమ భావం. ఇది వ్యాధులు, శత్రువులు, రుణాలు, పోరాటం మరియు సేవ, ఇటువంటి అంశాలను ఇది సూచిస్తుంది. ఈ భావం ప్రతికూలతలు, సవాళ్ళు మరియు ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలను సూచిస్తుంది. ఈ షష్ఠభావం యొక్క ముఖ్యమైన కారకత్వాలను మనం పరిశీలిస్తే వ్యాధులు, అదేవిధంగా శత్రువులు, రుణాలు, పోరాటం, వీటన్నిటిని కూడా దీని ద్వారా పరిశీలించవచ్చు. వీటితో పాటు పరిపాలన మరియు సర్వీసింగ్, ముఖ్యంగా డైలీ అటెండెన్స్, రోజువారీ విధులకు హాజరవటం, ఉద్యోగం, వీటితో పాటు చికిత్స, ప్రతిరోజు చేసేటటువంటి డైలీ రోజువారీ ఖర్చులు, అదేవిధంగా పశువులు, ఈ పెంపుడు జంతువులు ఇట్లాంటివి. వీటితో పాటు మనకి ఎటువంటి పరాభవం జరుగుతుంది, నిరాశ, కోపం, ఇట్లాంటివన్నీ కూడా ఈ 6వ భావం ద్వారా మనము పరిశీలించవచ్చు. తర్వాత సప్తమ భావం. జాతకంలో 7వ ఇల్లు. ఇది వైవాహిక జీవితం, భాగస్వాములు, వ్యాపార సంబంధాలు మరియు బాహ్య ప్రపంచంతో సంబంధాలు, ఇటువంటి అంశాలన్నిటినీ కూడా ఈ సప్తమ భావం సూచిస్తుంది. ఇది వ్యక్తి యొక్క భాగస్వామ్య సంబంధాలు, సహకారం మరియు సమాజంలో స్థానం మీద ప్రభావం చూపిస్తుంది. దీని కారకత్వాలను మనం పరిశీలిస్తే వివాహం, భాగస్వాములు, ప్రేమ సంబంధాలు, వీటి ద్వారా మనము పరిశీలించవచ్చు. ఇంకా ప్రత్యర్థులు, పరస్పర విభేదాలు, మనస్పర్ధలు, బిజినెస్, అదేవిధంగా విదేశీ సంబంధాలు, అదేవిధంగా మన ప్రత్యర్థుల గురించి వివాదాలు, కాంట్రాక్టులు, మోసాలు, కేసులు, ఇవన్నీ కూడా మన ప్రత్యర్థిని 7వ భావంగా మనం పరిశీలించాలి. సోషల్ స్టేటస్, అదేవిధంగా పునర్వివాహం, 2వ వివాహాన్ని ఈ సప్తమ భావం ద్వారా మనం పరిశీలించవచ్చు. సప్తమ భావం ముఖ్యంగా వివాహం, భాగస్వామ్యం మరియు ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి భావం. తర్వాత అష్టమ భావం. జాతకంలో 8వ ఇల్లు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మరణాన్ని, పునర్జన్మను, రహస్యాలను, అనిశ్చితిని, ఆర్థికంగా అనుకోనటువంటి లాభాలను సూచించేటటువంటి భావం. దీన్ని ఆయుష భావం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది వ్యక్తి ఆయుర్దాయం, గూఢత మరియు అంతర్గత మార్పులను సూచిస్తుంది. ఇది ముఖ్యంగా దీని కారకత్వాలను మనం పరిశీలిస్తే జీవితం అంతం ఎప్పుడు, మరణం మరియు దాని ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పునర్జన్మ, అదేవిధంగా చాలా రహస్యమైన విషయాలను అన్వేషించటం, వాటిలో దాగి ఉన్నటువంటి డిటెక్టర్స్గా వీళ్ళు బాగా రాణిస్తారు. అదేవిధంగా ఇతర ఆస్తుల నుండి పొందేటటువంటి లాభాలు, ఇన్సూరెన్స్, ఇటువంటివి. అదేవిధంగా భర్త లేదా భార్య నుండి వచ్చే ఆర్థిక సహాయం, ఇవన్నీ ఈ అష్టమ భావం నుంచి పరిశీలించవచ్చు. వీటితో పాటు లైంగికత, రహస్య ఆకర్షణలు, శారీరక సంబంధాలు, అనారోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఆపదలు, ప్రమాదాలు, రుణాల చెల్లింపులు, అప్పులు, ఈ గూఢ శక్తులు, మాంత్రిక తంత్ర శక్తులు, గూఢ విద్యలు, ఆధ్యాత్మిక మార్గాలు, లోతైన జ్ఞానం, ఇతరుల సంపద,
ఇవన్నీ కూడా మనం అష్టమ భావాన్ని నుంచి పరిశీలించవచ్చు. తరువాత భాగ్యభావం, జాతకంలో 9వ ఇల్లు, ఇది నవమ భావం. ఇది ధర్మం, అదృష్టం, ఆధ్యాత్మికత, విదేశీ ప్రయాణాలు మరియు ఉన్నత విద్య వంటి అంశాలను సూచిస్తుంది. ఈ భావం వ్యక్తి జీవితంలో ఎలాంటి మంచి ఫలితాలు, అదృష్టం మరియు నైతిక విలువలు వ్యక్తమవుతాయో వివరిస్తుంది. దీని కారకత్వాలను మనం పరిశీలిస్తే అదృష్టం, మన జీవితంలో పొందే అదృష్టం, అదృష్టకర సంఘటనలు, సానుకూల ఫలితాలు. అదేవిధంగా ధర్మం, నైతిక విలువలు, ధర్మం, కర్మ, న్యాయం, ధార్మిక ప్రవర్తన. ఇంకా ముఖ్యంగా గురువులు, ఈ గురువులను ఈ 9వ భావం ద్వారా పరిశీలించవచ్చు. గురువులు మానసిక శ్రేయస్సు, ఆధ్యాత్మికత, మతపరమైన ధ్యానం, ఆధ్యాత్మిక ఆరాధనలు, వీటన్నిటిని కూడా మనం పరిశీలించవచ్చు. వీటితో పాటు విదేశీ ప్రయాణాలు, అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం ఈ 9వ భావాన్ని మనం పరిశీలించాలి. అదేవిధంగా ఫిలాసఫీ, పుణ్యకర్మలు ఈ భాగ్యభావం ద్వారా మనం పరిశీలిస్తాం. వ్యక్తి జీవితంలో ధర్మం, అదృష్టం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించి ఈ 9వ భావాన్ని మనము పరిశీలించాలి. దశమ భావం, జాతకంలో 10వ భావం. ఇది కార్మిక జీవితం, వ్యవసాయ రంగం, ప్రతిష్ట, వ్యవసాయం, ప్రభుత్వం వంటి విషయాలను ఈ 10వ స్థానం సూచిస్తుంది. దీన్నే కర్మస్థానం అని కూడా అంటారు. ఇది వ్యక్తి యొక్క కెరీరు, సామాజిక స్థానం మరియు కీర్తి ప్రతిష్టలకు సంబంధించి ప్రతీకగా ఉంటుంది. ఈ దశమ భావం యొక్క ముఖ్యమైన కారకత్వాలను మనము పరిశీలిద్దాం. వృత్తి, కెరీర్, ఉద్యోగం, వృత్తిలో పృథ్వీలో పనిచేయటం, వృత్తిలో ఉన్నత స్థానం, ప్రతిష్ట, ఖ్యాతి, ప్రజల్లో ఉన్న ఇమేజ్, సోషల్ స్టేటస్, అధికార దృష్టిలో గుర్తింపు, జీవితంలో చేయవలసిన కర్తవ్యాలు, పనితీరులు, నైతిక బాధ్యతలు, ప్రభుత్వ ఉద్యోగాలు, అధికారులతో సంబంధాలు ఈ భావం ద్వారా మనం పరిశీలిస్తాము. వీటితో పాటు ప్రమోషన్, వృత్తిలో ఉన్న పదోన్నతులు, నాయకత్వ లక్షణాలు, పరిపాలనా రంగంలో విజయాలు, సమాజంలో లేదా కుటుంబంలో చేసే గొప్ప పనులు, ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థలు, అధికార సంస్థలు, తండ్రితో సంబంధాలు, తండ్రి ద్వారా పొందిన సంపద, తండ్రి ప్రతిష్ట, వీటన్నిటిని కూడా మనము దశమ భావం ద్వారా పరిశీలించవచ్చు. తర్వాత ఏకాదశ భావం, ఈ జాతకంలో 11వ ఇల్లు. ఇది ఆకాంక్షలు, లాభాలు, స్నేహాలు, సంఘజీవనం మరియు సహకారం వంటి అంశాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి యొక్క ఆశలు, అభిలాషలు, వాటి సాధనలో విజయాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి యొక్క డిజైర్, కోరిక తీరటాన్ని ఈ భావం సూచిస్తుంది. దీన్నే లాభస్థానం అని కూడా అంటారు. ఏకాదశ భావం ముఖ్యమైన కారకత్వాలు: ఆర్థిక లాభాలు, కార్యాల నుంచి వచ్చే ప్రతిఫలాలు, ఆస్తి పెరుగుదల, స్నేహాలు, సామాజిక పరిధిలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు, మిత్రుల సహకారం, ఆశలు, కాంక్షలు, జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలు, సంఘంలో వ్యక్తి స్థానం, సామాజిక జీవనం, సమూహాలతో ఉన్న అనుబంధం, వృత్తి ద్వారా కలిగే ఆర్థిక, మానసిక లాభాలు దీని ద్వారా పరిశీలించవచ్చు. బృంద సమన్వయం, సామూహిక శక్తి, సమిష్టి శ్రేయస్సు, కొత్త సంబంధాలు, ఆధునిక ఆలోచనలు, గుంపు కార్యకలాపాలు, సామూహికమైనటువంటి ఒక సంఘంలో చురుగ్గా పాల్గొనటం, సమాజానికి సేవ చేయటం, ఇతరులకు సేవ చేయటం. ఈ ఏకాదశ భావం ద్వారా వ్యక్తి యొక్క కాంక్షలు, లాభాలు మరియు సామాజిక సంబంధాలకు సంబంధించి ఇది సాధించే విజయాలు, వ్యక్తిగత మరియు వృత్తిగత ఫలితాలను ఈ ఏకాదశ భావం సూచిస్తుంది. తరువాత ద్వాదశ భావం, జాతకంలో 12వ ఇల్లు. ఇది నష్టాలు, వ్యయాలు, వైరాగ్యం, మోక్షం, విదేశీ ప్రయాణాలు మరియు గత జన్మ కర్మలు వంటి అంశాలన్నింటినీ ఈ భావం సూచిస్తుంది. ఈ భావం వ్యక్తి యొక్క బాధలు, త్యాగం మరియు మోక్షం కోసం చేసే ప్రయత్నాలు. దీనినే వ్యయస్థానం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది వ్యక్తి జీవితంలోని వ్యయాలు, నష్టాలు మరియు త్యాగాలు ఏంటో తెలియజేస్తుంది. దీని కారకత్వాలను మనం పరిశీలిస్తే ఆర్థిక నష్టాలు, వ్యయాలు, ఫలితాలు సాధించడానికి చేయాల్సిన త్యాగాలు, ఆసక్తి లేకపోవటం, జ్ఞాన సాధనలో ఉండటం, ఇంద్రియ నిగ్రహం, మోక్షం, శాశ్వతమైన స్వాతంత్రం, భౌతిక ప్రపంచం నుండి విముక్తి, విదేశీ ప్రయాణాలను ప్రధానంగా ఈ భావం నుంచి మనం పరిశీలించాలి. అదేవిధంగా మనకు వచ్చేటటువంటి స్వప్నాలు, ఆత్మగోప్యత, ఆరోగ్య సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యం, ఆసుపత్రుల్లో చేరటం,
అత్యంత దూరమైన ప్రదేశాలు, యాత్రలు, దూర ప్రాంతాల్లో నివాసం, అదేవిధంగా దాతృత్వం, ధార్మిక కార్యకలాపాలను ఇతరులకు సహాయం చేయటం, ఇటువంటివి ఈ వ్యయభావం నుంచే మనం పరిశీలించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.